హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూపులకి ఎండ్ కార్డు పడింది. దానికి సంబంధించిన అప్డేట్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ పాయింట్ లోకి వెళ్తే, దాదాపు 3 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే, ఆయన ఒప్పుకున్న మిగతా సినిమాల్ని పక్కన పడేసి ఈ సినిమా ముందొస్తే బాగుండు అనేంత రేంజ్ లో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఎన్టీఆర్ అంతకు ముందే ఒప్పుకున్న సినిమాలు చాలా ఉండడంతో ఈ సినిమా డిలే అవుతూ వస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చేశారు. ఇద్దరికి సంబంధించిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ 31 సినిమా గురించి వస్తే, ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నాడట మేకర్స్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ నడుస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రవి బాసులు ఉండబోతున్నారు. గతంలో ప్రశాంత్ నీల్ తో కేజీఎఫ్ 2, సలార్, ఇప్పుడు సలార్ 2, ఉగ్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రవి బాసులు మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు మరోసారి ఆయనే డ్రాగన్ సినిమాకి కూడా మ్యూజిక్ అందించబోతున్నాడట. సో ఫైనల్ గా 3 సంవత్సరాల ఎదురుచూపు తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా తెరపైకి వస్తుండడంపై అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. తన అభిమాన హీరోతో సినిమా చేయబోతున్న ప్రశాంత్ నీల్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడనే హింట్ ని ముందుగానే ఇచ్చేశాడు. ఇక ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కాబోతున్నట్టుగా కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరి సంక్రాంతి బరిలో రాబోతున్న ఎన్టీఆర్ సినిమా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.